అందరికీ నమస్కారమండి. నా ఛానల్ ధర్మసూక్తి పురాణ కథలకి స్వాగతం. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎందుకు శివరాత్రి ఒక్కరోజే కాదు, ఒక్క రాత్రి మాత్రమే? ఎందుకు శివుడిని పగలు కాదు, రాత్రి పూజిస్తారు? ఎందుకు ఈ ఒక్కరోజు చేసిన చిన్న భక్తి కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం శివపురాణంలో దాగి ఉంది. ఈ కథను చివరి వరకు వినండి. మీకు శివరాత్రి అంటే అర్థం పూర్తిగా మారిపోతుంది. మరదేంటో చూసేద్దామా? మహాశివరాత్రి ఈ మాట వినగానే మనందరికీ గుర్తొచ్చేది జాగరణ, ఉపవాసం. అంతేనా? కేవలం ఒక రాత్రి మేల్కొని ఉండటమేనా దాని అర్థం? లేదంటే ఆ చీకటి వెనుక మనకు తెలియని మరేదైనా లోతైన రహస్యం దాగుందా? సరే, ఈరోజు మనం శివపురాణం ఆధారంగా ఈ అనంతమైన రాత్రి అసలు కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా మనల్ని ఆలోచింపచేసే విషయం దాని పేరులోనే ఉంది కదా. చూడండి, దీనిని శివదివసం అనలేదు, శివపగలు అనలేదు, శివరాత్రి అన్నారు. అసలు పగలు కాకుండా ఈ రాత్రికెందుకింత ప్రాధాన్యత? ఆ పేరు వెనుక ఉన్న ఆంతర్యమేంటి? అంతేకాదు, ఇంకో విషయం కూడా ఉంది. సాధారణంగా మనం దేవుణ్ణి దీపారాధన చేసి వెలుగులో పూజిస్తాం. కాని ఇక్కడ మహాశివరాత్రి రోజున ఆ గాఢమైన చీకట్లో శివుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాం? ఆ చీకటి దేనికి సంకేతం? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. వీటన్నిటికీ సమాధానం మనకు శివపురాణంలో దొరుకుతుంది. ఆ రాత్రి చేసే చిన్నపాటి భక్తికి కూడా ఎందుకంత అద్భుతమైన ఫలితం వస్తుందో తెలుసుకోవాలంటే మనం శివపురాణం చెప్పే విషయాల్లోకి వెళ్లాల్సిందే. పదండి, చూద్దాం. సరే, ముందుగా అసలు మహాశివరాత్రి అంటే ఏంటి? శివపురాణం దీన్ని ఎలా వివరిస్తోందో చూద్దాం. శివపురాణం ప్రకారం మహాశివరాత్రి అంటే శివుడు అంటే కాలానికి ఆకారానికి అందని ఆ పరమాత్మ మొట్టమొదటిసారిగా ఒక అనంతమైన జ్యోతి స్తంభం రూపంలో అంటే లింగోద్భవంగా ఆవిర్భవించిన రాత్రి అన్నమాట. అందుకే ఇది కేవలం ఒక పండుగ కాదు, దైవం తనను తాను మనకు పరిచయం చేసుకున్న ఒక అద్భుతమైన దివ్యమైన క్షణం. అందుకే దీన్ని మనం బయట టపాసులు కాలుస్తూ సందడి చేసే వేడుకలా చూడకూడదు. ఇది మన లోపలికి మనం చేసే ప్రయాణం, మనలోని చైతన్యాన్ని నిద్రలేపడానికి వచ్చిన ఒక గొప్ప అవకాశం, ఒక పిలుపు. సరే, ఇప్పుడు మనం మొదట అనుకున్న ప్రశ్నకొద్దాం. అసలు ఈ చీకట్లో పూజ చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? దీని వెనుక ఒక అద్భుతమైన ప్రతీక ఉంది. ఇక్కడ రాత్రి అంటే చీకటి దేనికి సంకేతమంటే మనలో ఉండే అజ్ఞానానికి, మాయకి. మరి శివుడో? ఆయనే ఆ అజ్ఞానమనే చీకటిని చీల్చుకుంటూ వచ్చే జ్ఞానజ్యోతి, చైతన్యమనే వెలుగు. అందుకే మనం చేసే జాగరణకి అసలు అర్థమేంటంటే కేవలం కళ్లను తెరిచి ఉంచి శరీరాన్ని నిద్రపోకుండా ఆపడం కాదు. అసలైన జాగరణ మనస్సుది. మనస్సుని నిద్రలేపి ఉన్నతమైన చైతన్య స్థితిలోకి తీసుకురావడమే నిజమైన జాగరణ. సరే, బాగుంది. ఈ చైతన్య మార్గంలో నడవాలంటే మనం ఏం చేయాలి? శివపురాణం మనకు ఎలాంటి దారి చూపిస్తోంది? దీనికి శివపురాణం ఒక 4 అంచుల మార్గాన్ని చూపిస్తోంది. మొదటిది మౌనం, అనవసరంగా మాట్లాడటం తగ్గించి మనసుని మన లోపలికి తిప్పటం. రెండవది జాగరూకత, అంటే ఆ రాత్రిలో కొంత సమయమైనా సరే శివుణ్ణి స్మరించుకోవడంలో గడపాలి. మూడవది మంత్రజపం, ఓం నమఃశివాయ లాంటి పవిత్ర మంత్రాలను పైకనొచ్చు లేదా మనసులోనైనా జపించుకోవచ్చు. ఇక ఆఖరిది సమర్పణ భావం, అంటే మనం బయట పూలు పళ్ళు పెట్టటమే కాదు, మనసులోని స్వచ్ఛతని, నిర్మలత్వాన్ని శివుడికి అర్పించాలి. అయితే ఈ లోపలికి చేసే ప్రయాణంలో కొన్ని అడ్డంకులు కూడా ఉంటాయి. వాటి గురించి కూడా శివపురాణం మనల్ని హెచ్చరిస్తోంది. కోపం, అహంకారం, ఇతరుల మీద ద్వేషం, అలాగే చెడు మాటలు మాట్లాడటం, ఇవన్నీ మన మనసులోని ప్రశాంతతను పాడుచేసి దైవానికి మనకి మధ్య అడ్డుగోడల్లా నిలబడతాయని శివపురాణం చాలా స్పష్టంగా చెప్తోంది. వీటిని ఆ రాత్రి వదిలిపెట్టాలి. చూడండి, శివుడికి భోళాశంకరుడు అని పేరు. అంటే అమాయకంగా చాలా తేలికగా కరుణించేవాడని అర్థం. కాని ఆయన కరిగేది మన భక్తికి, మన వినయానికి మాత్రమే, మన అహంకారానికి కాదు. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే స్వచ్ఛమైన మనసే శివుడికి మనం ఇవ్వగల గొప్ప నైవేద్యం. ఇవన్నీ వింటుంటే కొంచెం కష్టంగా అనిపించొచ్చు. ఇంతకీ ఇవన్నీ పాటించడానికి ఏదైనా సులువైన పద్ధతి ఉందా అంటే ఉంది.
శివపురాణం ఎవరైనా ఎక్కడైనా చేయగలిగే ఒక చాలా సరళమైన కానీ అత్యంత శక్తివంతమైన సాధన గురించి చెప్తోంది. అదేంటంటే, ఎక్కడున్నా సరే ఎలాంటి హడావిడి లేకుండా కేవలం ఒక్క దీపం వెలిగించండి. ప్రశాంతంగా కూర్చొని ఒక 3 సార్లు నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోండి. ఆ తర్వాత ఆ కేంద్ర మంత్రాన్ని జపించడం మొదలుపెట్టండి. ఇక్కడ మనకు కావలసింది ఆడంబరం కాదు, అంకితభావం, చిత్తశుద్ధి మాత్రమే ముఖ్యం. మరి ఆ కేంద్ర మంత్రమేంటంటే, మనందరికీ తెలిసిన పంచాక్షరి మహామంత్రం ఓం నమఃశివాయ. ఈ సాధన మొత్తానికి ఇదే గుండెకాయలాంటిది. ఈ 5 అక్షరాల మంత్రమే సకల మంత్రాలకు మూలమని పురాణాలు చెప్తున్నాయి. ఈ మంత్రాన్ని జపించటం వల్ల లేదా కనీసం వినడం వల్లైనా సరే మన శరీరంలోని పంచభూతాలు శుద్ధి అవుతాయట. అంతేకాదు, మనసులోని భయాలను పోగొట్టి దాన్ని ఒకచోట నిలకడగా స్థిరంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. సరే, ఇదంతా చేయడం వల్ల చివరగా మనం ఏం సాధిస్తాం? ఈ మొత్తం సాధన యొక్క అసలు లక్ష్యమేంటి? దాని ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం, ఈ సాధనా లక్ష్యం మనం చేసిన పాపాలను కడిగేసుకోవడం కాదు. అసలు లక్ష్యం మన లోపల గూడు కట్టుకుపోయిన నేను అనే అహంకారాన్ని కరిగించుకోవడం. రెండవది, దీని లక్ష్యం మన లౌకిక కోరికలు అంటే ఆస్తి, డబ్బు, పదవిలాంటివి తీర్చుకోవడం కాదు. అసలు లక్ష్యం మనసులో నిరంతరం కొనసాగే అలజడిని ఆపి నిజమైన అంతర్గత శాంతిని, ప్రశాంతతను కనుక్కోవడం. ఇక అన్నిటికంటే ముఖ్యమైన చివరి విషయం, దీని అసలు లక్ష్యం శివుడు ఎక్కడో కైలాసం నుంచి మన దగ్గరికి రావటం కాదు. ఆ శివతత్వం, ఆ దైవ చైతన్యం మనలోనే మేల్కొనటం, మనమే ఆ శివస్వరూపమని గ్రహించడమే అసలైన లక్ష్యం. ఈ సాధన వల్ల కలిగే నిజమైన ప్రయోజనాలు ఇవే. మనసులోని భయాలు తొలగిపోతాయి, మనసు నిలకడగా మారుతుంది. దీనివల్ల మనం సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా జీవితమంటే ఏంటో ఒక లోతైన అవగాహన ఏర్పడుతుంది. అందుకే శివపురాణం చివరగా చెప్పే మాట ఇదే: శివుడు మనకు నేరుగా వరాలివ్వకపోవచ్చు, కాని మనల్ని మనమే అర్థం చేసుకునే శక్తిని ప్రసాదిస్తాడు. ఆలోచిస్తే ఆత్మజ్ఞానం కంటే గొప్పవరం ఇంకేముంటుంది కదా? కాబట్టి ఈ శివరాత్రిని కేవలం ఒక రాత్రి జాగరణగా కాకుండా మనల్ని మనం కొత్తగా కనుగొనడానికి వచ్చిన ఒక గొప్ప అవకాశంగా చూద్దాం. ఇంతవరకు మనం మహాశివరాత్రి యొక్క అర్థం, దాని వెనక ఉన్న శివతత్వం, మనం చెయ్యాల్సిన సాధన గురించి తెలుసుకున్నాం. కాని శివపురాణం ఇక్కడ ఆగిపోదు. ఈ జ్ఞానం నిజంగా ఎంత శక్తివంతమో ఒక కథ ద్వారా చెప్తుంది. అది దేవతల కథ కాదు, మహర్షుల కథ కాదు, ఒక సాధారణ మనిషి కథ. అదే మహాశివరాత్రి రాత్రి జరిగిన ఒక అద్భుత సంఘటన. ఈ కథ వింటే శివుడు ఎవరికోసం ఎలా కరిగిపోతాడో మీకే అర్థమవుతుంది. మహాశివరాత్రి అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? ఉపవాసాలు, జాగరణలు, శివాలయాలు కదా? కానీ ఈరోజు మనం వీటన్నిటికీ మించిన ఒక లోతైన విషయం గురించి మాట్లాడుకుందాం. శివపురాణంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన కథ ఈ పండగ యొక్క అసలు సారాంశమేంటో మనకు చూపిస్తుంది. చూసారా? ఈ కథలో ఉన్న అసలైన బలం ఇదే. ఇది ఏ దేవుళ్ల గురించో, గొప్ప గొప్ప ఋషుల గురించో కాదు, మనలాంటి ఒక మామూలు మనిషి కథ. మహాశివరాత్రి రాత్రి ఏం జరిగిందో తెలిస్తే అసలు శివుడు ఎందుకంత దయామయుడో, ఎవరికోసమైనా కరిగిపోతాడో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. సరే, ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? మన కథలో హీరో ఒక దొంగ. అవును, మీరు విన్నది నిజమే, ఒక దొంగ. అది కూడా ఎప్పుడు? సరిగ్గా మహాశివరాత్రి రోజు రాత్రి దట్టమైన అడవిలో దారి తప్పిపోయాడు. ప్రాణభయంతో వణికిపోతున్నాడు. ఒకసారి ఆ సీన్ని ఊహించుకోండి. కటిక చీకటి, చుట్టూ ఏమీ కనిపించడం లేదు. ఎక్కడో దూరం నుంచి క్రూర మృగాల అరుపులు. ఇంకేం చేస్తాడు పాపం? ప్రాణాలు కాపాడుకోవడానికి దగ్గర్లో ఉన్న ఒక చెట్టెక్కేశాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, అతని ఉద్దేశంలో భక్తి లేదు, పూజ లేదు, కేవలం భయం, ప్రాణాలు దక్కించుకోవాలన్న ఆరాటమంతే. అయితే అతనికి తెలియని ఒక విషయముంది. అదే ఈ కథని మలుపు తిప్పింది. తను ఏ చెట్టయితే ఎక్కాడో సరిగ్గా ఆ చెట్టు కింద ఒక పవిత్రమైన శివలింగం ఉంది. చూశారా విధి ఎలా ఆడిస్తుందో? తెలియకుండానే ఒక మహాపూజకు రంగం సిద్ధమైపోయింది. ఇక్కడే అసలు అద్భుతం జరిగింది.
ఆ దొంగ భయంతో చేసిన పనులే తెలియకుండానే శివపూజలో 3 ముఖ్యమైన భాగాలుగా మారిపోయాయి. అదెలా అంటారా? చూడండి. మొదటిది జాగరణ. ప్రాణభయంతో రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా ఉన్నాడు. అదే జాగరణ అయింది. ఇక రెండోది నైవేద్యం. సమయం గడవాలి కదా, అందుకే చెట్టు ఆకుల్ని ఒక్కొక్కటిగా తుంచి కింద పడేస్తున్నాడు. అవేమో సరిగ్గా శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలు. అవి నేరుగా కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. ఇక మూడోది అభిషేకం. ఆ ఆకుల మీదున్న మంచు బిందువులు, తేమ మెల్లగా జారి శివలింగం మీద పడ్డాయి. అంతే, తెలియకుండానే ఒక సంపూర్ణ శివపూజ జరిగిపోయింది. సరే, ఆ రాత్రి గడిచిపోయింది. కొంతకాలానికి ఆ దొంగ చనిపోయాడు. ఇప్పుడతని ఆత్మగతేంటి? ఇక్కడే అసలైన క్లైమాక్స్ మొదలైంది. ఒక దివ్యమైన ఘర్షణం. ఆ దొంగ ఆత్మని తీసుకెళ్లడానికి 2 వర్గాలు వచ్చాయి. ఒకవైపు అతని పాప కర్మల లెక్క ప్రకారం నరకానికి తీసుకెళ్లడానికి యమదూతలు, మరోవైపు ఎవరూ ఊహించని విధంగా కైలాసం నుండి శివగణాలు కూడా వచ్చారు. ఇప్పుడు చెప్పండి, అసలు సిసలైన డ్రామా ఇక్కడే కదా మొదలైంది. యమదూతల వాదన చాలా సూటిగా ఉంది. ఏమండి, ఇతను బతికున్నంతకాలం చెయ్యని పాపం లేదు, కర్మ సిద్ధాంతం ప్రకారం ఇతను శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. కాని శివగణాలు దానికొప్పుకోలేదు. వాళ్లేమన్నారంటే, కాదు, ఇతను మహాశివరాత్రి రోజున తెలియకుండా అయినా సరే శివుణ్ణి పూజించాడు, శివుణ్ణి స్మరించుకున్నాడు, కాబట్టి ఈ ఆత్మ మాకే చెందుతుంది అని వాదించారు. చూడండి, ఒకవైపు కర్మ, మరోవైపు కరుణ. ఎంత అద్భుతమైన ఘర్షణ ఇది! మరి ఈ వాదనలో ఎవరు గెలిచారు? ఆ తీర్పు ఎలా వచ్చింది? ఆ పరమశివుడి అసలైన తత్వమేంటో శివగణాల మాటల్లోనే మనకిక్కడ తెలుస్తుంది. అప్పుడు శివగణాలు ఒక మాట చెప్పారు. ఆ మాటే ఈ కథ మొత్తానికి ప్రాణం. శివుడు మన ఉద్దేశాలను చూడడు, ఆయన చూసేది కేవలం అనుబంధాన్ని. ఆలోచించండి, ఆ దొంగకు పూజ చేయాలన్న ఉద్దేశం లేదు, కాని తెలియకుండానే ఆ రాత్రి శివుడితో ఒక బంధాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆ కనెక్షన్, అదే ముఖ్యం. ఫలితమేమైందో తెలుసా? నమ్మలేనిది. ఆ ఒక్క రాత్రి తెలియకుండా చేసిన ఆ చిన్న పూజకు ఆ దొంగ జీవితాంతం చేసిన పాపాలన్నీ కొట్టుకుపోయాయి. అతనికి మోక్షం లభించింది. అంటే జనన మరణ చక్రం నుంచి పూర్తి విముక్తి. శివుడి కరుణ ఎంత గొప్పదో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా? సరే, కథ చాలా అద్భుతంగా ఉంది. కాని ఈ కథ మనకు ఏం నేర్పిస్తోంది? భక్తి గురించి, దేవుడి కరుణ గురించి ఈ కథ చెప్పే అసలు సందేశమేంటి? దాన్నిప్పుడు చూద్దాం. ఈ కథ విన్నాక మనందరిలోనూ ఇదే ప్రశ్న వస్తుంది. ఇంతకీ ఆ శివుడి కరుణను పొందాలంటే మనకేం కావాలి? ఏం చేయాలి? సమాధానం చాలా సింపుల్ అండి. శివుడి దయను పొందడానికి మనం పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు, గొప్ప పండితులం కావాల్సిన అవసరం లేదు, పూజలు, పునస్కారాలు, మంత్రాలు ఇవన్నీ తెలియకపోయినా పర్వాలేదు. మరేం కావాలి? కావాల్సిందల్లా ఒక్క క్షణం ఆయనతో అనుబంధం. ఒక చిన్న స్పర్శ, ఒక జ్ఞాపకం, ఒక స్మరణ, అంతే చాలు. మన గతం ఎలా ఉన్నా సరే ఆ ఒక్క క్షణం ఆయన మనల్ని చూసుకుంటాడు. అందుకే ఈ కథలో ఉన్న సందేశమే మహాశివరాత్రి పండుగ మనకు చెప్పే అతి గొప్ప రహస్యం. శివపురాణంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. శివుడు మన పాపపుణ్యాల లెక్కలు చూసే జడ్జి కాదు, ఆయన ఒక దయా సముద్రుడు. ఎంత గొప్ప మాట కదా! ఆయన మన తప్పుల చిట్ట చూడడు, ఆయన చూసేదల్లా కరుణ చూపించే అవకాశం కోసమే. ఫైనల్గా మహాశివరాత్రి మనకిచ్చే గొప్ప గిఫ్ట్, చెప్పే గొప్ప సీక్రెట్ ఇదే. మనం ఆయన్ని ఒక్క క్షణం నిజంగా తలుచుకుంటే చాలు, ఆయన మనల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఈ ఒక్క నమ్మకం చాలు మనకు ధైర్యాన్ని, ప్రశాంతతను ఇవ్వడానికి. శివపురాణం చెప్పిన ఈ కథలు వినోదం కోసం కాదు, మన జీవితం కొంచెం తేలిక కావడానికి, మనలోని భయం కొంచెం కరగడానికి, శివుడిని బయట వెతక్కుండా మనలో చూడడానికి. ఈ కథ మీ మనసును ఒక్క క్షణమైనా నిశ్శబ్దంగా మార్చితే అదే శివానుగ్రహం. ఇలాంటి పురాణ కథలు, ధర్మసత్యాలు, శివతత్వాన్ని మిస్ కాకుండా వినాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాదు, ఈ ధర్మ ప్రయాణంలో మా వెంట నడవడం కూడా చేస్తారని ఆశిస్తూ, ఓం నమః శివాయ.